ఓం యోగి యోగితవస్తరం వాచే వాజిహవామహే సఖాయ ఇంద్రమూతయే సఖాయ ఇంద్రమూతయే ఓం స్వాధ్యాయాత్ యోగమాసీత యోగాత్ స్వాధ్యాయమాసతి స్వాధ్యాయ యోగ సంపత్త్యా పరమాత్మ ప్రకాశతే స్వాధ్యాయ యోగ సంపత్త్యా పరమాత్మ ప్రకాశతే ఓం శాంతి శాంతి శాంతి. పరంపిత పరమాత్మ తస్య వాచక ప్రణవః. ఓం ఓంకు ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు. పరంపిత పరమాత్మకు ధన్యవాదాలు, ప్రణామాలు అర్పిస్తూ ఋషులకు మహర్షులకు వందనాలు, యోగులకు మునులకు గురువులకు ఆచార్యులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు వందనాలు, చరాచర జగత్తుకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణమ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ఆత్మీయ బాంధవులు మిత్రులారా, దుఃఖ నివృత్తి మోక్ష ప్రాప్తి కోరే ముముక్షులారా, సాధకులారా, అందరూ దివ్యాత్మలే, అందరూ పుణ్యాత్మలే. పూర్వజన్మ సుకృతం అందరికీ ఉంది. పుణ్య ఫలితంగానే మానవ శరీరం లభించింది అందరికీ. అందరూ పుణ్యం సాధించిన వారే, సంపాదించిన వారే, దివ్యాత్మలు. పూర్వజన్మ సుకృతమే. ప్రయత్నం చేస్తున్నాము, సాధన చేస్తున్నాం. పూర్వజన్మ సాధన యొక్క ఫలితంగానే ఈ రుచి, ఈ ఆస్వాదన, ఈ యోగ సాధన, ఇది రుచిస్తుంది, నచ్చుతుంది అంటేనే పూర్వజన్మ యొక్క సాధన ఉంది. పూర్వజన్మ సిద్ధి ఇది గత జన్మలో చేసినటువంటి సాధన యొక్క ఫలితం. పెద్ద ప్రయత్నం లేకుండానే ఎన్నో తెలుస్తున్నాయి, అర్థమవుతున్నాయి. లోతైన విషయాలు, రహస్యాలు, గూఢ విషయాలు సరళంగా అర్థమవుతున్నాయంటే పూర్వజన్మ సాధన ఉంది, సందేహం లేదు.
పూర్వజన్మ సాధన యొక్క ఫలితం. గురువు లేకుండానే ఎన్నో కళలు అబ్బుతాయి. కొందరికి సంగీతం, కొందరికి చిత్రలేఖనం, ఇంకొందరికి ఎన్నో నైపుణ్యాలు ఉంటాయి. భాష వస్తుంది, లేదా సాత్వికంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, హాయిగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. పూర్వజన్మ ఫలితంగానే భక్తి కుదురుతుంది. ఈశ్వరోపాసనలో చిత్తం పనిచేస్తుంది. కొందరికి రజోగుణము, కొందరికి తమోగుణం యొక్క ఆ పూర్వజన్మ యొక్క సాధన ఫలితంగా కూడా ఉంటుంది. పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితమే ఈ జన్మ. ఏ ఆత్మను ఏ శరీరంలోకి పంపాలి, ఆత్మ చేసిన కర్మలేమిటి, దాన్ని బట్టి ఈ శరీరం లభించింది, ఈ కుటుంబం లభించింది, ఈ తల్లిదండ్రులు లభించినారు. అందుకే కొందరు చూస్తే తెలిసిపోతుంది, పూర్వజన్మ ఉంది, సందేహం లేదు. పూర్వజన్మ ఉందంటే పునర్జన్మ కూడా ఉంటుంది, సందేహం లేదు. కానీ ప్రపంచంలో ఎందరో ఉన్నారు, పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, ఉంది ఒకే జన్మ, అనుభవించండి, తినండి, త్రాగండి, సంతోషంగా ఉండండి. ఏ జన్మ లేదు, ఒకే జన్మ, అనుభవించాలి. అటువంటి వారు కూడా ఉన్నారు. మనం పూర్వజన్మను పునర్జన్మను ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. అలాగే సిద్ధులు ఉన్నాయి. ఆ సిద్ధుల్లో జన్మతో వచ్చినటువంటి సిద్ధులు ఉంటాయి. అవి సహజంగా ఉన్నట్టు అనిపిస్తాయి. కొందరు ఏ ప్రయత్నం చేయరు, అన్ని సుఖాలు అనుభవిస్తారు. పుట్టుకతోనే ధనవంతులు, ధనవంతుల కుటుంబంలో జన్మ లభిస్తుంది. పెద్ద పురుషార్థం లేకుండానే కోటీశ్వరులు అయిపోతారు. కొందరికి పట్టిందల్లా బంగారమే, ఏం చేసినా ధనమే, సుఖాలే. పూర్వజన్మ పుణ్యం. కొందరు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ఫలితం లేదు. కానీ అది వ్యర్థం పోదు. ఉదయం చేసినటువంటి మన ప్రయత్నం, మన పురుషార్థం సాయంత్రం రాత్రి వరకు కూడా పనిచేస్తుంది. ఒక్కొక్కసారి ఆకలేస్తే అన్నం తింటాం, దాని యొక్క ఫలితం ఉంటుంది. నీరసం పోతుంది, ఆకలి తీరుతుంది, బలం వస్తుంది, ఉత్సాహం వస్తుంది. తినకపోతే నీరసం ఉంటుంది. అలాగా చేసిన ప్రయత్నం, పురుషార్థం వ్యర్థం కాదు. ఈ జన్మలో చేసినటువంటి పుణ్యము వచ్చే జన్మలో వస్తుంది. లేదా బాల్యంలో చేసిన మన పురుషార్థం ఇప్పుడు పనిచేస్తుంది. బాల్యంలో కష్టపడ్డవారు, బాగా చదివిన వారు ఇప్పుడు హాయిగా ఉన్నారు. బాల్యంలో సరిగ్గా చదవకుండా, పురుషార్థం చేయకుండా ఉన్నవారు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. మన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ప్రయత్నం చేయాలి, కష్టపడాలి, శ్రమించాలి. శ్రమ యొక్క ఫలితం ఉంటుంది, అది తపస్సు. సహించాలి, సహనం అవసరం. ఆ సహనం వల్ల కూడా సిద్ధులు లభిస్తాయి. అదే కాకుండా రోగాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నొప్పులు ఉన్నప్పుడు శరీరాన్ని బలం చేసుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఔషధాల సేవనం చేయాలి. దానివల్ల కూడా శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. చిత్తం ఏకాగ్రం కావడానికి ఔషధాలు కూడా ఉంటాయి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు చిత్తం ఏకాగ్రంగా ఉంటుంది, ధైర్యం, ఉల్లాసం, ఉత్సాహం ఉంటుంది. ధైర్యంగా ఉన్నప్పుడు, ఉల్లాసంగా ఉన్నప్పుడు మనస్సు పనిచేస్తుంది, స్థిరమవుతుంది. ప్రసన్నంగా ఉన్న చిత్తం, దాన్ని మనం ఎలాగైనా మలుచుకోవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు, ఏదైనా సాధించవచ్చు, ఏకాగ్రం కాగలుగుతుంది.
ఏకాగ్రంగా అయితే ఎన్నో విషయాలు సిద్ధిస్తాయి. ఔషధాల సిద్ధి కూడా ఉంది. ఔషధాల ద్వారా కూడా సిద్ధులు లభిస్తాయి. మంత్రాల ద్వారా మంత్రాలు ఉన్నటువంటి ఆలోచనలు, మంత్రాలు అంటేనే ఆలోచనలు, రహస్యాలు, అందులో ఎన్నో ఉపాయాలు ఉంటాయి. కేవలం మంత్రాలు చదవడం, వల్లి వేయడం కాదు. మంత్రాల యొక్క ఆ శబ్దాల అర్థం కూడా తెలిసి ఉండాలి. అర్థాన్ని గ్రహించి దాన్ని అనుసరించి ఆచరించాలి. ఆ మంత్రాలు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఎన్నో సమస్యలకు పరిష్కారం కనిపిస్తుంది. ఆ పరిష్కారాన్ని, ఆ సమాధానాన్ని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు మన సమస్యలు పోతాయి. అది కూడా ఒక సిద్ధి. అది కాకుండా ధ్యానం ద్వారా, సమాధి ద్వారా కూడా సిద్ధులు లభిస్తాయి. ఈ విధంగా మన సిద్ధుల గురించి విభూతి పాదంలో తెలుసుకున్నాం. పతంజలి యోగ దర్శనం విభూతి పాదంలో ముఖ్యంగా సిద్ధుల గురించి, ముఖ్యంగా అవి సమాధి వలన మనకు లభించిన సిద్ధులు. విభూతి పాదంలో ఈ జన్మ ఔషధి మంత్ర తప జ ఈ సిద్ధులు కావు. జన్మ ద్వారా, గత జన్మ చేసినటువంటి సాధన ద్వారా కానీ, ఔషధ సేవన ద్వారా కానీ, మంత్ర శక్తి ద్వారా కానీ, తపస్సు ద్వారా కానీ లభించిన సిద్ధులు కాదవి. విభూతి పాదం సమాధిజ సిద్ధులు, సమాధి వలన ఉత్పన్నమైన సిద్ధులు అవి. ఇక్కడ ఎన్ని రకాల సిద్ధులు, సిద్ధులకు కారణం, సిద్ధులకు కారణం జన్మ, ఔషధాలు, మంత్రాలు, తపస్సు, సమాధి. 5 రకాలు, 5 కారణాలు. ఆ విషయాన్ని చెప్తున్నారు పతంజలి యోగ దర్శనంలో 4వ పాదం, చతుర్థ పాదం, కైవల్య పాదంలో మొదటి సూత్రం. జన్మ ఔషధి మంత్ర తపః సమాధిజాః సిద్ధయః. ఇది సూత్రం. జన్మ ఔషధి మంత్ర తపః సమాధిజాః సిద్ధయః. ఆ విషయాన్ని వ్యాస భాష్యంలో చెప్పడం జరిగింది. ఈ తపస్సు ద్వారా సంకల్ప సిద్ధి. తపస్సు చేసి మన ఏదైతే సంకల్పాలు ఉంటాయో, మన మన అభీష్టములు, మన అభిలషిత విషయాలు, మనం కోరుకున్న కోరికలు సిద్ధించాలి అంటే తపస్సు చేయాలి. మంత్రాల ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మన శరీరాన్ని బలం చేసుకోవచ్చు. అంటే మంత్రాలు ఉన్నటువంటి ఆ రహస్యాలు తీసుకొని శరీరంలో శక్తిని పెంచుకోవచ్చు. ఔషధాల ద్వారా కూడా అంతే. రసాయనాల ద్వారా రసాయన ఔషధాలు ఉంటాయి. అశ్వగంధ, శతవారి లాంటివి, ఆవు పాలు లాంటివి. ఆ ఔషధ సేవన చేసినప్పుడు కూడా శరీరంలో ఎన్నో శక్తులు వస్తాయి, ఎన్నో వ్యాధులు పోతాయి, నొప్పులు పోతాయి. కొన్ని ఔషధాలు అయితే ఏళ్ళు కూడా పనిచేస్తాయి. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు జీవితాంతం పనిచేసే ఔషధాలు కూడా ఉంటాయి. చిన్నప్పుడు కనుక సరైనటువంటి ఔషధ సేవనం చేస్తే అది జీవితాంతం పనిచేసే ఔషధాలు కూడా ఉంటాయి. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. దేహాంతరిత జన్మన సిద్ధి. దేహాంతరం అంటే గత జన్మలో ఒక దేహం ఉంది, ఇప్పుడు ఒక దేహం. అంటే పూర్వజన్మ అప్పుడు దేహం వేరు, ఇప్పుడు దేహం వేరు. ఇది దేహాంతరిత. దేహం మారింది, జన్మ మారింది. జన్మ మారడం వల్ల అంటే పూర్వజన్మ ఫలితంగా సిద్ధి అలా చెప్తున్నారు. సమాధిజ సిద్ధయ. ఈ సమాధిజ సిద్ధయ వ్యాఖ్యాత అని చెప్పడం జరిగింది. సమాధి వలన లభించే సిద్ధులు, పుట్టే సిద్ధులు వ్యాఖ్యానింపబడినాయి. అది అయిపోయింది గత పాదములో, విభూతి పాదములో.
ఇది మొదటి సూత్రం. ఏం చేయాలి? గత జన్మలో సంస్కారాలు ఉన్నాయి, కానీ ఆ సంస్కారాలను కొందరు ఉపయోగించుకోరు. మంచి సంస్కారాలు ఉంటాయి. చిన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు. పెంపక దోషం వలన పోషణ, ఈ పోషణ సరిగా లేకపోతే, పెంపకం సరిగా లేకపోతే కూడా పిల్లల యొక్క ఆరోగ్యం పోతుంది, బుద్ధి కూడా చెడిపోతుంది. చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చెడు ఆచారాలు, చెడు రుచులు మొదలవుతాయి. చిన్నపిల్లలకు కారం అంటే ఇష్టం ఉండదు. నిజానికి తీపే ఇష్టం ఉంటుంది. కారం అలవాటు చేస్తాం, మసాలాలు అలవాటు చేస్తాం. సంస్కారాలను మనం చెడగొడతాం. పూర్వజన సంస్కారాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోకపోతే, అర్థం చేసుకోకపోతే పూర్వజన సంస్కారాలు కూడా వ్యర్థమైపోతాయి. ఆ పూర్వజన సిద్ధులు కూడా వ్యర్థమైపోతాయి. గమనించాలి, ఆ సిద్ధులను ప్రోత్సహించాలి, ఆ నైపుణ్యాలను, ఆ సామర్థ్యాలను. అప్పుడే పూర్వజన్మ సంస్కారాలు పనిచేస్తాయి. వాటికి బలాన్ని ఇవ్వాలి. మొక్కకు నీరు పోయకపోతే ఆ మొక్క ఎండిపోతుంది. అలా తల్లిదండ్రులు గమనించాలి, ఉపాధ్యాయులు గమనించాలి, ఆచార్యులు, గురువులు వివేకపూర్వకంగా వ్యవహారం చేసి ఆ పిల్లల యొక్క నైపుణ్యాలను, సంస్కారాలను గమనించి కనుక పెంచితే అద్భుతంగా తయారవుతారు. అలాగే ఔషధాల గురించి కూడా బాగా అర్థం చేసుకోవాలి. ఏ మూలిక ఎటువంటిది, ఏ ఔషధం ఎటువంటిది, ఎప్పుడు ఈ ఔషధం వాడాలి, ఎలా వాడాలి, అదొక విద్య. ఆయుర్వేదం ప్రతి ఒక్కరూ ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఆయుర్వేదం కొంతమైనా రావాలి, ఎంతో కొంత ఆయుర్వేద పరిజ్ఞానం ఉండాలి. అలాగే మంత్రాల గురించి కూడా తెలియాలి. ఏ మంత్రంలో ఏ అర్థం ఉంది, ఏ భావం ఉంది, ఎలా ఆచరించాలి, ఎలా ఉపయోగించుకోవాలి. అలాగే తపస్సు, తపస్సు అంటే ద్వంద్వ సాధనం అన్నాం. ఏదైనా పని చేసేటప్పుడు ఆటంకాలు వస్తాయి, కష్టాలు నష్టాలు వస్తాయి, అయినా భయపడకూడదు. ధర్మరక్షణ చేయవలసిందే, అంటే ధర్మాన్ని ఆచరించవలసిందే. ధర్మ ఆచరణయే ధర్మరక్షణ. నిజానికి ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించడం అంటే ఆచరించడమే. ఆచరిస్తే రక్షింపబడుతుంది, కాపాడబడాలి ధర్మం. ఎలా? మన ఆచారం వల్ల, మన వ్యవహారం వలన పాటించాలి. అప్పుడు ఈ సిద్ధులు పనిచేస్తాయి, నైపుణ్యాలు పెరుగుతాయి. కేవలం ఔషధ సేవనం చేసినాము, అయిపోయిందంటే కుదరదు. సిద్ధులు రావు. మళ్ళీ ప్రయత్నించాలి, ఆచరించాలి, పురుషార్థం చేయాలి. ఔషధాలు సేవించి ఏ పని చేయకుండా కూర్చుంటే కూడా లాభం లేదు. శ్రమించాలి, వ్యాయామం చేయాలి, కష్టపడాలి. సిద్ధులు ఉన్నాయి కదా అని చెప్పి కూర్చుంటే సోమరిగా ఆ సిద్ధులు కూడా పనిచేయవు, చెడిపోతాయి. సిద్ధులను ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేయాలి, పెంచుకోవాలి, వాటికి శక్తిని ఇవ్వాలి. సిద్ధులు అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి నైపుణ్యాలు, అవే వరాలు. మనకిచ్చిన వరం ఎటువంటిది, ఎలా వాడుకోవాలి తెలియాలి, దానికి వివేకం కావాలి. అందుకే జ్ఞాన విజ్ఞానం కావాలి. దాని కొరకే మార్గదర్శకులు కావాలి, మార్గదర్శనం కావాలి. అందుకే గురువులు కావాలి. మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి. అసలు గురువులు తల్లిదండ్రులే. అక్కడ మొదలవుతుంది. ఈ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జన్మజా సిద్ధి ఔషధి ఇవి 5 రకాలు. ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇక రెండవ సూత్రంలో శరం ఇంద్రియ గురించి విషయం వస్తుంది. జాతి అంతర పరిణామ ప్రకృత్యా పూర్వాత్. ఇక్కడ జాతి అంటే శరం ఎలా మలుచుకోవచ్చు. శరం దుర్బలంగా ఉంది, బక్క చిక్కిన కృషించిన శరం ఉంది, దాని బలంగా ఎలా మార్చుకోవచ్చు. అంతర పరిణామ, దాని యొక్క అవస్థను ఎలా మార్చుకోవచ్చు. జాతి అంతర పరిణామ, ఇక్కడ జాతి అంటే శరీరం, కానీ దీనికి
కొందరు జాతి అంటే ఒక శరీరం అంటే మానవ శరీరాన్ని ఏనుగు శరీరం లాగా మార్చుకోవచ్చు అనుకుంటారు. అటువంటి అర్థం తీసేవారు కూడా ఉన్నారు. జాతి మారిపోతుంది, ప్రకృతి అపురాత్ అంటే ఉపాదాన కాలం అటువంటి ఏదైతే ప్రకృతి ఉందో దాన్ని ఉపయోగించుకొని అంటారు. అది కాదు. ఉత్తమ భోజనము, ఔషధ సేవనం వల్ల, యోగాభ్యాసం వల్ల, యమనియమాలు పాటించడం వల్ల శరీరము, మనస్సు మంచి స్థితిలో మారుతుంది. స్థితి మారుతుంది. ఒక స్థితి నుంచి మరొక స్థితి అంటే బలంగా, ఆరోగ్యకరంగా మారుతుంది. అందంగా కూడా అవుతారు. మంచి ఔషధాలు సేవించి మంచి భోజనం చేసినప్పుడు మనుషులు అందంగా కూడా మారుతారు. కొంత రంగు కూడా మారుతుంది. ఆకృతిలో భేదం వస్తుంది. చిన్నప్పుడు చూసినటువంటి పిల్లలు వయసు వచ్చిన తర్వాత మారిపోతారు. 10 ఏళ్ల వయసులో ఒక రకంగా ఉంటారు. 20 ఏళ్ల వయసులో మారిపోతారు. ఇది జాత్యంతర పరిణామం. కాలం వల్ల మారుతుంది, వయస్సు వల్ల, భోజనం వల్ల, మంచి ఔషధ సేవనం వల్ల కూడా మారుతుంది. యోగాభ్యాసం వల్ల కూడా మారుతుంది. ఆలోచనలు మారుతాయి, ఆరోగ్యం మారుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రకృతి ఆపూరాత్ అంటే ఆపురాత్ అంటే ప్రకృతి ఏతుందో, ప్రకృతి అంటే ఇక్కడ ఔషధాలు అనుకోవాలి, భోజనం అనుకోవాలి. వీటి వల్ల శరీరము, భోజనాలు లోపల తీసుకుంటాం, ఔషధాలు లోపల తీసుకుంటాము. అది శరీరంలో వెళుతుంది. శరీరం వెళ్ళినప్పుడు పూరింపబడినప్పుడు, ఆపూరాత్ అంటే పూరింపబడినప్పుడు, అందులో నింపబడినప్పుడు, శరీరంలో నింపబడినప్పుడు అంటే ఔషధాలు భోజనం సేవించినప్పుడు జాతి అంతర పరిణామ, దేహం మారుతుంది, శరీరం మారుతుంది. ఇది అంటే మంచి శరీరం కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచి బుద్ధి ఉండాలంటే ఏమి చేయాలో అక్కడ చెప్పడం జరుగుతుంది. ముందు శరీరాన్ని మార్చుకోవాలి. శరీరం ఆరోగ్యం ఉండాలి. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. మంచి శరీరం ఉండాలి. మంచి శరీరం అంటే మంచి బుద్ధి ఉంటుంది. దృఢమైన శరీరం ఉండాలి. దృఢమైన శరీరంలో బుద్ధి కూడా బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. శరీరం బాగుంటే ధైర్యం కూడా ఉంటుంది. ఆ విధంగా శరీరము ముఖ్యము. శరీరము మార్చుకోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, మంచి ఔషధాలు తీసుకోవాలి, యోగాభ్యాసం చేయాలి, మనసును స్థిరంగా ఉంచుకోవాలి, ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ విషయాన్ని 2వ సూత్రం చెప్పడం జరిగింది. వ్యాస భాష్యంలో పూర్వ పరిణామ అపాయ, ఉత్తర పరిణామ ఉపజన తేషాం అపూర్వావయాణు ప్రవేశాద్ భవతి. కాయేంద్రియ ప్రకృతయశ్చ స్వం స్వం వికారం అనుగృహణంతి ఆపూరేణ ధర్మాది నిమిత్తం అపేక్షమాణ ఇది. ఇక్కడ ధర్మం అనే ఒక పదం వచ్చింది. ధర్మం అంటే అనుకూలం అనే అర్థం. అధర్మం అంటే బాధకం, సాధకం కాదు అని అధర్మం అంటారు ఇక్కడ. అంటే ఏది అనుకూలమో అది, దాని ద్వారా అనుకూలమైన భోజనం, అనుకూలమైనటువంటి ఔషధాలు అని అర్థం. ఇక్కడ శబ్దం ధర్మము, అధర్మం. అధర్మం అంటే బాధకము, ధర్మం అంటే సాధకం అని అర్థం. దీనివల్ల జాత్యంతర పరిణామం అవుతుంది, శరీరం మారుతుంది. శరీరం అంటే అందులో చిత్తం కూడా, చిత్తంలో ఉల్లాసం, ఉత్సాహం, మంచి ఔషధాలు, మంచి భోజనం అంటే సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు సాత్విక వాతావరణం ఏర్పడుతుంది. అలా బుద్ధి కూడా మారుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. పూర్వం ఉన్న స్థితి మారిపోతుంది. పూర్వ పరిణామం అపాయ, పూర్వ పరిణామం నష్టం అయిపోతుంది. ఉత్తర పరిణామం వస్తుందంటే తర్వాత మంచి పరిణామాలు వస్తాయి. శరీరాల్లో, ఇంద్రియాలు కూడా మార్పులు వస్తాయి. వినికిడి శక్తి పెరుగుతుంది, చూపు పెరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యం బాగున్నప్పుడు ఇంద్రియాలు కూడా బాగా పనిచేస్తాయి. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత 3వ సూత్రంలో ఇక్కడ ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. యోగులు శరీరాలు మార్చుకుంటారని చెప్పి ఒక భ్రమ ఉంది. జాత్యంతర పరిణామ శబ్దం తీసుకొని యోగులు శరీరాలు మారిపోతాయి యోగాభ్యాసం వల్ల అని కూడా ఒకటి ఉంది. ఒక యోగి పశువుగా మారవచ్చు, యోగి సింహంగా మారిపోవచ్చు, శరీరాలు మార్చుకోవచ్చు అనుకుంటారు. ఇక్కడ జాతి అంటే ఇక్కడ జన్మతో వచ్చేది జాతి. నిజానికి జాతి మారిపోతుంది.
అనే ఒక భ్రమ కూడా ఉంది. జాతి మారదు. ఎవరు కూడా ఒక యోగి సాధకుడు మానవ దేహం విడిచి గోవు జన్మ లేదా వేరే శరీరాలు వెళ్ళడం అనేది మార్పడం అనేది జరగదు. అది అసంభవం నిజానికి. కానీ బయట ఇది కూడా ఒక భ్రమ ఉంది, ఇలా అవుతుంది అని చెప్పేసి. అది కాదు. మరి దానిలో వారు ఆర్యోధి సత్నామాల్లో చెప్పడం జరిగింది. జాతి అంటే జన్మ నుంచి మొదలుకొని చనిపోయే వరకు ఏది ఉంటుందో అదే శరీరం అలాగే ఉంటుంది. మానవ జన్మ లభిస్తే చనిపోయే వరకు మానవ జన్మ అలాగే ఉంటుంది. మధ్యలో ఇతర జంతు జన్మ, పక్షి జన్మ రాదు. అంటే దేహాలు మారవు, ఒకే రకం ఉంటుంది, ఏకరూపం ఉంటుంది. ఈ విధంగా భ్రమలు కూడా ఉంటాయి సూత్రాల్లో. ఇక 3వ సూత్రం, నిమిత్తం అప్రయోజకం ప్రకృతీనాం వర్ణభేద తు తతః క్షేత్రికవత్. నిమిత్తం, నిమిత్తం అంటే ఏంటి? కారణం అనే అర్థం వస్తుంది. అంటే ధర్మాది కారణాలు, సాధనాలు ముఖ్యంగా. అప్రయోజకం అంటే ఇవి ప్రేరకం కాదు. అప్రయోజకం ప్రయోజకం కాదు, ప్రేరకం కాదు. ప్రకృతి నాం అంటే ప్రకృతి ఇక్కడ శరీరక ఉపాదాన కారణాలు. ప్రకృతి నాం శరీరక ఉపాదాన కారణాలు ఏంటి? పంచమహాభూతాలు. పంచమహాభూతాలు ఇవి ఉపాదాన కారణం. శరీరం తయారైందంటే ఇందులో జలం ఉంది, పృథ్వీతత్వం ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, ఆకాశం ఉంది. పంచమహాభూతాలకు అందుకే పాంచభౌతికం అన్నారు. ఈ ప్రకృతి నాం శరీరక ఉపాదాన కారణాలు ఏతున్నవి వర్ణభేద, ఇవి ప్రతిబంధకాలు. ప్రతిబంధకాలు ఇక్కడ వర్ణ అంటే ఆవరణ అనుకోవాలి. ఆవరణ అంటే అడ్డంకులు, ఆటంకాలు పోతాయి. తత అంటే ధర్మాది, ఏదైతే మనం ధర్మం ఆచరిస్తామో అంటే సరైన ఆహారం తీసుకుంటాం, మన దినచర్య సరిగా ఉంటుంది, యోగాభ్యాసం చేస్తాం, ఆటంకాలు తొలగిస్తే చాలు అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆటంకాలు తొలగిస్తే చాలు, అది ముఖ్యం. నిజానికి ఇక్కడ ఒక మాట చెప్పడం జరిగింది. తత క్షేత్రికవత్ అంటే ఒక రైతు, ఒక వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? చెట్లకు నీళ్లు పెట్టాలంటే కాలువలో నీళ్లు పోతున్నాయి, కాలువ ద్వారా మధ్య మధ్యలో గడ్డి లాంటి, చెత్త లాంటి అడ్డం వస్తాయి. ఆ అడ్డంకులు తీసేయాలి. అడ్డంకులు తొలగిస్తే చాలు, నీళ్ళు అవే ప్రవహిస్తాయి. ఆ విధంగా అడ్డంకులను తొలగించుకోవాలి, ఆటంకాలు తొలగించుకోవాలి, విఘ్నాలను, బాధకాలను తొలగించుకోవాలి. యోగాభ్యాసం అని చెప్తున్నారు ఇక్కడ. నిమిత్తం అప్రయోజకం, అంతేగాని నీళ్ళని తీసుకొని ఒక్కో చెట్టుకు మనం పోయలేము. వ్యవసాయదారుడు ఆ విధంగా చేయడు, నీళ్లు పారిస్తారు అంతే. నీళ్లు పెట్టేటప్పుడు దాన్ని సించనం అంటారు. ఏ విధంగా చేస్తారంటే కాలువల ద్వారా లేదా పైపుల ద్వారా, గొట్టాల ద్వారా నీళ్లు పెడతారు. ప్రతి ఒక్కొక్క మొక్కకు నీళ్ళు పోయడం జరగదు. ఒక రెండు చెట్లు మనం నీళ్ళు పోస్తాము, కానీ నీళ్ళు పోసి అక్కడ చెట్టు ధరని పోస్తాం దానికి. కానీ ఆ వేర్లోకి పోయేటప్పుడు మళ్ళీ మనం ఆ వేర్లో చుప్పించలేము. ప్రతి చెట్టు ఒక్కొక్క వేరు తీసుకుని ఆ వేరులో నీళ్ళు పోయలేము. చిన్నపిల్లకు నీళ్ళు త్రాగించినట్టుగా త్రాగించలేము వేర్లకు. చెట్టు దగ్గర నీళ్ళు పోసినప్పుడు కూడా మళ్ళీ ఆ ప్రతి వేరుకు ఆ నీరు అదే గ్రహిస్తుంది. ఏమైనా ఆటంకం ఉంటే తీసేయాలి అంతే. ఆ విషయాన్ని 3వ సూత్రం చెప్పడం జరిగింది. నిమిత్తం అప్రయోజకం అంటే ఇక్కడ ఏదైతే నిమిత్తం ఉందో, అయితే కారణం ఉందో, అసలు కారణం ఏమిటి? అది అంటే అన్నం పెట్టేటప్పుడు మనం నోట్లో పెడతాం, కానీ నమిలి మింగేది ఎవరు? ఎవరికి వారే నమిలి మింగాలి. మనం మింగిన తర్వాత లోపలికి పోయిన తర్వాత ఏం జరుగుతుంది? జీర్ణం చేయడం అనేది మనం చేయలేం. ఆటంకాలు తొలగించాలి. జీర్ణం కావడం లేదు, ఎందుకు జీర్ణం కావడం లేదు? తొలగించుకోవాలి. రోగం వచ్చింది, ఎందుకు వచ్చింది? ఆటంకం ఏంటి? కారణం ఏంటి? కారణాలు అర్థం చేసుకొని తొలగించుకోవాలి. ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. దానికి ఉదాహరణ క్షేత్రికవత్. క్షేత్రికవత్ అంటే రైతులాగా, వ్యవసాయదారులాగా అని చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి ఉదాహరణ. ఇది ప్రకృతినాం వర్ణభేద. వర అంటే ఆవరణ, ఆవరణ అంటే ఆటంకాలు, అయితే అడ్డంకులు ఉన్నాయో అది మాత్రం తీసేసుకోవాలి. దాని ద్వారా అది ఒక నీరు కానీ, ఆ నీటి ద్వారా మనం ఏమైనా రసాయనాలు, కొందరు ఇప్పుడు నీళ్ళల్లోనే రసాయనాలు కలిపేస్తారు. ప్రతి మొక్కకు రసాయనాలు వేయాల్సిన అవసరం లేకుండా ఆ నీళ్ళల్లో
ఆ రసాయన పదార్థాలు కలిపేస్తే లేదా ఎరువు లాంటివి ఏమైనా కలిపేస్తే ఆ నీళ్ళలో చేరి ప్రతి మొక్కకు అందుతాయి. అటువంటి ఉపాయాలు కూడా చేస్తారు. ఆ విధంగా ప్రతి మొక్కకు బలం అందుతుంది. అదేవిధంగా మన ఇంద్రియాలు కానీ మన శరీరంలో నొప్పులు, బాధలు, వ్యాధులు ఉన్నప్పుడు ఎలా ఔషధాలు సేవించాలి, ఎటువంటి భోజనం తీసుకోవాలి అనే విషయంలో చెప్పడం జరుగుతుంది. ఒక మంచి ఉపాయం ఇది. ఆటంకాలు తొలగించుకోవాలి కానీ మనం ప్రతి అవయవాన్ని, ప్రతి ఇంద్రియాన్ని మనం ఏం చేయలేము. ఒక్కొక్క ఇంద్రియాన్ని పట్టుకుని మనం మార్చుకోలేము. ఆ విషయం చెప్పడం జరిగింది. నహి ధర్మాది నిమిత్తం తత్ ప్రయోజకం ప్రకృతినాం భవతి. ఇక్కడ ప్రకృతి యొక్క ప్రయోజనం ఉండదు. అంటే ప్రకృతి అంటే ఇక్కడ ప్రతి వస్తువు, భోజనం, ఔషధం అనుకోవాలి. నా కార్యేణ కారణం ప్రవర్తితే. కార్యం ద్వారా కారణం మారదు. ఇక్కడ విషయం అంటే కార్యం ద్వారా కారణం మారదు. కారణం మారాలి. కారణం మార్చేస్తే కార్యం మారుతుంది. అసలు రహస్యం ఇది. కార్యము ద్వారా కారణము మారదు. కార్యమే మారాలి అంటే కారణం మారాలి. అంటే శరీరం మారాలంటే శరీరానికి బలం రావాలంటే ఏంటి కారణం? ఆ కారణం మార్చుకోవాలి. సరైన భోజనం, సరైన వ్యవహారం, యోగాభ్యాసం, వ్యాయామం, బ్రహ్మచర్యం ఇవన్నీ పాటించాలి. అప్పుడు శరీరం మారుతుంది. ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఆవరణ భేద ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఆవరణ భేదస్తు తత క్షేత్రికవత్. ఆవరణ ఇక్కడ వర్ణ భేద అన్నాడు. వర్ణ అంటే ఇక్కడ పెట్టుకుంటే ఆవరణం. ఆవరణం అంటే ఆటంకం. యథాక్షేత్రిక కేదారాద్ అపాం పూర్ణాత్ కేదారాంతం. కేదారం అంటే ఈ మన వ్యవసాయ మడులు అంటాం మనం. మడులను కేదారం అంటారు. కేదార అపాం పూర్ణాత్ కేదారాంతరం పిప్పలావైషు సమం నిమ్నం నిమ్నాంతరం వా నాప. పానిన అపకర్షత్య ఆవరణం తాసాం భినత్తి. అంటే ఇక్కడ చేతులతో నా ఆప అంటే నీరు, నా ఆప చేతులతో చేతులతో నీరు పెట్టడం జరగదు. అదేవిధంగా నీరు ప్రవేశిస్తుంది. నిమ్నం నిమ్నతరం కిందికి పోతాయి. నీళ్లు కింది వైపు ప్రవహిస్తాయి. కాబట్టి ఇంకా పోయేటప్పుడు ఏం ఆటంకాలు ఉన్నాయి అవి మాత్రం తీసేస్తాడు. నీళ్ళు మాత్రం చేతితో పెట్టడం జరగదు అని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇంకా కొన్ని విషయాలు నందీశ్వరాద ఉదాహరణ అంటే ఇక్కడ నందీశ్వరుడు నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. అలాగే నౌషుడు ఉన్నత స్థాయి నుంచి కిందికి పడిపోతాడు. కారణం ఏంటంటే కారణాసరి లేకపోవడం వల్ల, విపర్యం చేయడం వల్ల. ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు నందీశ్వరుడు లాగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. లేదా ధర్మాన్ని ఆచరించకపోతే, పురుషార్థం చేయకపోతే నౌషుని లాగా పతనమైపోతారు అని చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా ఈ నందీశ్వర, ఈ నౌష విషయం రావడం జరిగింది సమాధి పాదంలో. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. అశుద్ధి పరిణామం అంటే నౌషం తీసుకోవడం జరిగింది. శుద్ధి పరిణామం నందీశ్వర, శుద్ధి పరిణామం అంటే మంచి పరిణామం నందీశ్వరుది. తర్వాత పతనం గురించి నౌషుద్ధి తీసుకోవడం జరిగింది. ఇది 3వ సూత్రం. నిమిత్తం అప్రయోజకం ప్రకృతినాం వర్ణభేద తు తథా క్షేత్రికవత్. కార్యం మారాలి, రూపం మారాలి, శరీరం మారాలి, వ్యవహారం మారాలి, పరిస్థితి మారాలి అంటే కారణం ఏంటి అని పట్టుకోవాలి. కారణం మార్చుకుంటే చాలు అనేది ఇక్కడ సారం. ఇంకోటి 4వ సూత్రం. 4వ సూత్రంలో ఉన్నటువంటి అయితే అవతరిక భూమిక ఉంది. యదాతు యోగి బహూను కాయాన్ నిర్మిమీతే తదా కిం ఏకమనస్కాః తే భవంతి అథ అనేకమనస్కాః ఇతి అని. అంటే యోగి అనేక శరీరాలను నిర్మిస్తాడు. అప్పుడు నిర్మించినప్పుడు ఏంటి, ఒక శరీరంలో ఒక మనస్సు ఉన్నట్టు అనేక మనస్సులు కూడా చేయగలుగుతాడా? అంటే ఒక శరీరంలో ఒక మనస్సు ఉంటుందా, అనేకమైన మనస్సులు ఉంటాయా? అంటే యోగి అనేక శరీరాలు నిర్మించగలుగుతాడు అనే ఒక మాట వచ్చింది. దీనికి స్వామి సత్యపతి ఏమంటున్నారంటే ఈ అవతరణిక భూమిక అవుతుందో అది
ప్రక్షిప్తము అని అంటున్నారు. ఇది ప్రక్షిప్తము. ఇది వ్యాస భాష్యము గాని లేకపోతే ఈ పతంజలి మహర్షి భావాలకు విరుద్ధము. అంటే యోగి అనేక శరీరాలను నిర్మించడం జరగదు. అలాగే అనేక మనసులను కూడా నిర్మించడం జరగదు. యోగి శరీరాలు నిర్మించాడు, మనసు కూడా నిర్మించజాలడు. సృష్టికర్త కాదు. శరీర నిర్మాణం అనేది యోగి చేయజాలడు తన శక్తితో, తన సిద్ధులతో. సూత్రం 4వ సూత్రం నిర్మాణ చిత్తాని అస్మిత మాత్రాత్ అని ఒకటి ఉంది. నిర్మాణ చిత్తాని, ఇక్కడ చిత్తాని అంటే బహువచనం. విశేష ఉపాయములతో ఏది చిత్తం నిర్మాణం జరుగుతుందో అది నిజానికి అస్మిత మాత్రాత్. అస్మిత అంటే అహంకారం వలన. మనం ఈ సృష్టి గురించి తెలుసుకున్నప్పుడు సామ్యావస్థ నుంచి సత్వరజస్తమస సామ్యావస్థ, ప్రకృతి మహాన్ మహాతో అహంకార ఉభయమింద్రియం అని చెప్పేసి ఏదో సూత్రం ఉందో ఆ సూత్రంలో చిత్తము అనేది, ఇది చిత్తము ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? అహంకారం నుండి. అహంకారాత్ ఉభయమింద్రియం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మనస్సు, తర్వాత తన్మాత్రలు ఈ అహంకారం నుంచి వస్తాయి. తన్మాత్రేభ్య పంచభూతాన్ని. ఆ విధంగా ఈ చిత్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అహంకారం నుంచి వచ్చింది. అది చెప్పడం జరుగుతుంది. నిజానికి అస్మిత మాత్రాత్ నిర్మాణ చిత్తాన్ని, ఈ చిత్తాలను కూడా అస్మిత అనే అంటే అహంకారం నుంచి వస్తాయి అనే విషయం ఈ పతంజలి సూత్రం అనేది ఉంది. దానికి వ్యాస మహర్షి యొక్క ఏతుందో అది కూడా ఈ వ్యాస భాష్యము ఇది కూడా ప్రక్షిప్తమే అంటున్నారు స్వామి సత్యపతి గారు. అస్మిత మాత్రం చిత్త కారణం ఉపాదాయ నిర్మాణ చిత్తాన్ని కరోతి తథా స చిత్తాన్ని భవంతి అని చెప్పడం జరిగింది. చిత్తం యొక్క ఉపాదాన కారణం అస్మిత. అది తీసుకొని అంటే యోగి సమాధి పొందిన యోగి ఏం చేయగలుగుతాడంటే ఉపాదాన కారణం, చిత్తం యొక్క ఉపాదాన కారణం ఏంటి? సత్వరహితమ కణాలు. ఆ కణాలు తీసుకొని ఏం చేస్తాడు? అస్మిత అంటే ఈ ఉపాదాన కారణం, వీటికి కారణాలు ఏంటి చిత్తానికి అంటే అహంకారం. అహంకారానికి మహతత్వం, మహతత్వానికి సత్వరహితమ కణాలు. ఈ చిత్తం ఏర్పడాలంటే అహంకారం ఏర్పడాలి. అంటే ఏంటి? సత్వరహితమ కణాలు తీసుకొని మహతత్వాన్ని, తర్వాత అహంకారం తయారు చేసుకుని అహంకారం ద్వారా ఈ చిత్తం తయారు చేస్తాడు అనే ఒక విషయం చెప్పడం జరిగింది వ్యాస భాష్యంలో. ఇది జరగదు, ఇది కాదు అని అంటున్నారు స్వామి సత్యపతిజీ. ఇది ప్రక్షిప్తము అంటున్నారు. నిజానికి సూత్రంలో ఏముంది? ఈ చిత్తాలు అంటే ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా అహంకారం ద్వారా పుడతాయి, నిర్మాణం అవుతాయి. చిత్తాని ఎందుకు భావవచనం వచ్చిందంటే పక్షుల్లో, పశువుల్లో, మనుషుల్లో ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క చిత్తం ఉంటుంది, ఒక్కొక్క మనస్సు ఉంటుంది. కాబట్టి నిర్మాణ చిత్తాని అని ఆ విధంగా తీసుకోవడం జరిగింది. కానీ వ్యాస భాష్యం అనేది దానికి వ్యతిరేకం ఉన్నది. ఆ పైన ఉన్నటువంటి అవతరిక భూమిక యదాతు యోగి బహూన్ కాయాన్ నిర్మిమితే తదా కిం ఏకమనస్కాతే. ఏకమనస్కుల ఆయన ఏకమనస్కున్నటువంటి యోగి అనేక మనస్సును తయారు చేస్తాడు. అది జరుగుతుందా అనే దానికి వ్యాస భాష్యం అక్కడ 2 కలపడం జరిగింది. ఈ 2 కూడా ప్రక్షిప్తాలే. కేవలం నిర్మాణ చిత్తాన్ని అస్మిత మాత్రాత్ అనే సూత్రం మాత్రం తీసుకోవాలి. అంటే దీని సారం ఏమిటి? మనస్సు లేదా చిత్తం అహంకారం ద్వారా పుడుతుంది. ఈ మనస్సు లేదా చిత్తానికి కారణము అస్మిత అంటే అహంకారము. ఇంతవరకు దాని సారం. మనసు ఎలా పుడుతుంది అంటే అహంకారం ద్వారా. అహంకారం దానికి ఉపాదాన కారణము. అహంకారం లేకుండా చిత్తము ఉత్పన్నం కాదు. ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత 5వ సూత్రం. 5వ సూత్రంలో ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషాం. ప్రవృత్తి భేదే చిత్తంలో వేరు వేరు వ్యాపారాలు ఉంటాయి, వృత్తులు ఉంటాయి, భిన్న భిన్న వృత్తుల ఆలోచనలు ఉంటాయి, విచారాలు ఉంటాయి. ప్రవృత్తి భేదాలు ఉంటాయి. ప్రయోజకం అంటే ప్రయోజకం అంటే సంచాలకం అని అర్థం ఇక్కడ. అంటే ఏవైతే
నడిపించడం జరుగుతుందో చిత్తం ఏకం. వై అంటే చిత్తములో ఎన్నో వృత్తులున్నాయి. ఆ వృత్తులు నడిపించేది గత సూత్రం ఏమొచ్చింది? నిర్మాణ చిత్తాని అస్మిత మాత్రాత. నిర్మాణ చిత్తాన్ని బహువచనం వచ్చింది. అయితే అక్కడ బహువచనం ఎన్నో చిత్తాలనే మనకు సందేహం రావచ్చు. ఇక్కడ ఏమంటున్నాం? చిత్తం ఏకం అనేకేషాం. అనేకేషం అంటే అనేక వృత్తులను నడిపించేది చిత్తం. చిత్తం ఏకమే, అదొక్కటే. ఒక శరీరంలో ఒకే మనస్సు ఉంటుంది, ఒకే చిత్తం ఉంటుంది. కానీ అనేక వ్యాపారాలు, అనేక వృత్తులు ఉంటాయి, అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక సంకల్ప వికల్పాలు ఉంటాయి, అనేక వృత్తులు ఉంటాయి అని చెప్పడానికి ఈ సూత్రం చెప్పడం జరుగుతుంది. వ్యాస భాష్యంలో బహూనాం చిత్తానాం కథం ఏకచిత్తాభిప్రాయ పురస్సర ప్రవృత్తి ఇది సర్వచిత్తానాం ప్రయోజకం చిత్తమేకం నిర్మిమీతే తథా ప్రవృత్తి భేద. ఈ ప్రవృత్తి భేదం వల్ల, భిన్న భిన్న ప్రవృత్తుల వల్ల, అంటే వ్యాపారం అంటే ఇక్కడ వృత్తుల ఆలోచనలు అనమాట. అంటే ప్రవర్తనం అందుకే ప్రవృత్తి అన్నారు. మన ప్రవర్తనాన్ని మన వృత్తి అంటాం. వృత్తి వర్తనే ధాతు పాఠంలో వృత్ వర్తనే ధాతువుతో వృత్తి అనే శబ్దం ఏర్పడుతుంది. దాన్ని వ్యాపారం అంటారు. బహూనాం చిత్తానాం, ఎన్నో ఈ నిర్మాణ చిత్తం ఏదైతే నిర్మించబడినటువంటి చిత్తం ఉందో, అంటే అహంకారం ద్వారా నిర్మితమైనటువంటి చిత్తములో ఎన్నో ప్రవృత్తులు ఉన్నాయి. కానీ ఆ ప్రవృత్తులను బట్టి వేరే వేరే చిత్తాలు కాదు, వేరే వేరే మనసులు కాదు, ఒకే మనస్సు, ఒకే చిత్తం అని చెప్పడానికి స్పష్టం చేస్తున్నారు. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్తం ఏకం అనేకేషాం. అనేకేశం అంటే అనేకమైనటువంటి వృత్తులకు చిత్తం ఒకటే ప్రయోజకము, అదే సంచాలకము, అదే నడిపిస్తుంది అని. అంటే ఒక చిత్తంలోనే అన్ని ఆలోచనలు వస్తాయి, అన్ని వృత్తులు ఉంటాయి. ఎందుకంటే ప్రవృత్తి భేదము అని చెప్పడం జరుగుతుంది. భిన్న భిన్న ప్రవృత్తుల వల్ల అలా అనిపిస్తుంది నాకు. ఎన్నో చిత్తాలని, ఒక వ్యక్తి సారదాగక ముందు ఒక రకం మాట్లాడతాడు, తాగితే మరొక రకం మాట్లాడతాడు. అదే వ్యక్తి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రకం మాట్లాడతాడు. సత్వగుణం ఉన్నప్పుడు వేరు, రజగుణం ఉన్నప్పుడు వేరు, తమగుణం ఉంటే వేరు. అదే వ్యక్తి ఏమనిపిస్తుంది? అప్పుడు మనస్సు వేరు, ఇప్పుడు మనస్సు వేరు అనిపిస్తుంది. అది వేరు కాదు, అంతా ఒకటే. అప్పుడు ప్రవృత్తి వేరు, అప్పుడు ఆలోచన వేరు, అప్పుడు విచారం వేరు. దాన్ని బట్టి మాటలు వస్తాయి, వ్యవహారం చేష్టలు మారుతాయి. అంత మాత్రాన వేరే వేరే చిత్తాలు, వేరే వేరే మనసులు అనుకోకూడదు. అప్పుడు మనసు వేరు, ఇప్పుడు మనసు వేరు మనం అంటాం. అప్పుడు మనసు వేరుండే, ఇప్పుడు మనసు వేరుండే, ఆ మనసు వేరు, ఈ మనసు వేరు. అంటే ఒక శరీరంలో అనేక మనసులు ఉండవు. దాన్ని స్పష్టం చేస్తున్నారు 5వ సూత్రంలో. చిత్తం ఏకమే, ఒకటే. ఇది అర్థం కావాలి. ఇది ముఖ్యమైన విషయం. చిత్తం ఒకటే, ఒకే చిత్తం. తర్వాత చిత్తం అనేది మనసు అనేది జడం అని చెప్పడానికి 4వ సూత్రం. నిర్మాణ చిత్తాన్ని అస్మిత మాత్రాత్. అస్మిత వల్ల, అస్మిత కేవలం అస్మిత మాత్రం, అహంకారం మాత్రమే దీనికి ఉపాదాన కారణం చిత్తానికి అని 4వ సూత్రం చెప్పడం జరిగింది. ఆ చిత్తం ప్రతి శరీరంలో ఒకటే ఉంటుంది, ఒకే చిత్తం తప్ప అనేక చిత్తాలు ఉండవు అనేది 5వ సూత్రంలో చెప్పడం జరిగింది. ఇక 6వ సూత్రంలో తత్ర ధ్యానజ అనాశయం. ఇక తత్ర అంటే మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏమిటి? సిద్ధుల గురించి 5 రకాలు: జన్మ, ఔషధి, మంత్ర, తప, సమాధిజ, సిద్ధయ అని చెప్పేసి. ఈ జన్మజ సిద్ధులు, ఔషధిజ సిద్ధులు, మంత్రజ సిద్ధులు, తపోజ సిద్ధి, సమాధిజ సిద్ధులు. అందులో 5 రకాల సిద్ధుల్లో ధ్యానజం అనాశయం. ఈ ధ్యానజం సమాధి ద్వారా ఏవైతే మనకు చిత్తములో ఈ సిద్ధులు కలుగుతాయో అవి మాత్రం ఏం చేస్తాయంటే అనాశయం, మన వాసనలు ఏతుంటే మన పాపపుణ్యాల వాసనలు మూటలు ఉంటాయో దాన్ని దూరం చేస్తుంది, పాపపుణ్య మూటలను దూరం చేస్తుంది. ఈ సిద్ధుల గురించి ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. జన్మజ సిద్ధులు ఉన్నాయి. ఆ జన్మజ సిద్ధుల వల్ల మన యొక్క ఈ అనాశయం జరగదు. అలాగే ఔషధి, వాటి వల్ల లభించిన సిద్ధుల వల్ల కూడా అనాశయం కాదు, అంటే మన యొక్క పాపపుణ్యాల వాసనలు దూరం కావు.
ఈ మంత్రాల వల్ల, తపస్సు వల్ల కూడా కలిగిన సిద్ధుల వల్ల కూడా వాసన రహితం కాదు. అనాశయం వాసన రహితం అనేది కేవలం ధ్యానజ సిద్ధి వల్ల మాత్రమే. ధ్యానజ అంటే సమాధిజ సిద్ధుల వల్ల కలుగుతుంది. ఇది ఉత్కృష్ట సిద్ధి అని చెప్తున్నారు ఇక్కడ. ధ్యానజ సిద్ధి లేదా సమాధిజ సిద్ధి ఉత్కృష్టము అని చెప్పడానికి 6వ సూత్రం చెప్పడం జరిగింది. తత్ర ధ్యానజం అనాశయం. ఈ ధ్యానం వల్ల మనకు చాలా లాభం కలుగుతుంది. మనం మనస్సు ఏకాగ్రమైతే చాలు. నిజానికి కర్మబంధనాలు దూరం అయిపోతాయి అని చెప్పడం జరిగింది. కర్మబంధనాలు, క్లేశాలు కూడా. క్లేశాలు అంటే అవిద్య, అస్మిత, రాగద్వేష ఏదైతే క్లేశాలు ఉన్నాయో ఆ క్లేశాలు కూడా తగ్గిపోతాయి, బలహీనం అయిపోతాయి అని మన ఆరంభంలోనే వ్యాస భాషలో చెప్పుకున్నాం. ఎస్తు ఏకాగ్ర చేతసి సద్భుతం అర్థం హృద్యోతతి క్షిణుతి చ క్లేశాన్ని కర్మ బంధనాన్ని శ్లతయతి. అన్ని ఏమిటి? చిత్తం ఏకాగ్రమైనప్పుడు జరిగేది. ఇక నిరుద్ధమైనప్పుడు అన్ని పోతాయి. సర్వనిరోధాత్ నిర్బీజ సమాధి, సర్వవృత్తి నిరోధేతు అసంప్రజాత సమాధి. అన్ని వృత్తులు నిరోధం అయిపోతాయి, అన్ని సంస్కారాలు పోతాయి. అసలు ఈ కర్మాశయం అంతా కూడా తగ్గిపోతుంది, క్షీణించబడుతుంది, బలహీనం అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ధ్యానజం సమాధి వల్ల. అంటే చిత్తాన్ని ఏకాగ్రం చేసుకోవాలి, చిత్తాన్ని నిరుద్ధావస్థలో ఉంచుకోవాలి. క్షిప్తం మూఢం విక్షిప్తం కాకుండా ఏకాగ్రం నిరుద్ధావస్థలో ఉంచుకోవాలి. అంటే సంప్రజ్ఞాత సమాధి, అసంప్రద సమాధి ఇది ముఖ్యము. వ్యాసభాష్యంలో ఏదే విషయం చెప్పడం జరుగుతుంది. పంచవేదం నిర్మాణ చిత్తం. ఈ నిర్మాణ చిత్తాలు ఏదైతే మనం సిద్ధులు అనుకున్నామో అది పంచవేదం. జన్మ ఔషధి మంత్ర తప సమాధి జాహ సిద్ధయ అని చెప్పేసి ఏదైతే మనం సూత్రం చెప్పుకున్నామో అదే ఆ సూత్రాన్ని వ్యాస భాషలో చెప్పడం జరిగింది. ఇది సమాధి జాహ సిద్ధయ ఇది. తత్ర యదేవ ధ్యానజం చిత్తం తదేవ అనాశయం. ఏదైతే తత్ర అంటే అందులో ఈ 5 సిద్ధుల్లో అందులో ఏదైతే సిద్ధి ఉందో అది ధ్యానజమ సిద్ధి. చిత్తాన్ని తదేవ అనాశయం, అది మాత్రం అనాశయం చేస్తుంది, వాసన రహితం చేస్తుంది. తస్సేవ నాస్తి అనాశయో రాగాది ప్రవృత్తి. దాని ద్వారా ఈ రాగద్వేషాలు ఏవైతే ప్రవృత్తులు అవి దూరం అయిపోతాయి. అసలు మన ఆశయం ఏంటి? వాసనలు, ముఖ్యంగా రాగద్వేషాలు, ముఖ్యంగా అవే. రాగద్వేషాలనే మన ప్రవృత్తి మారుతుంది. ధర్మాలు పుణ్య పాపాలు జరుగుతాయి. జన్మౌషధి మంత్ర తప స్వాధ్యాయం ఏతుందో అన్ని కూడా ఇవన్నీ సహకరిస్తాయి. కానీ అసలు ఈ పాప పుణ్యాల ఈ మూటలను, రాసులను దూరం చేసేది మాత్రం సమాధి వల్ల లభించే సిద్ధులు. నాత పుణ్యపాపాభి సంబంధ క్షీణక్లేశాత్వాద్ యోగినః ఇది. క్లేశాలు క్షీణిస్తాయి. పుణ్యపాపాభి సంబంధ, పుణ్యపాప సంబంధాలు కూడా ఉండవు. ఉండవు. దాని ద్వారా రాగద్వేషాలు కూడా పోతాయి. ఆ వాసనలు ఉండవు. అసలు వాసనలకు మూలం రాగద్వేషాలే. ఈ విధంగా చివరికి ఏమంటున్నారు? ఇతరేషాంతు విద్యతే కర్మాశయ. ఈ ఇతర ఏదైతే ఉన్నాయో మిగతావి అవి కర్మాశయం. అంటే ఇతర ఎవరు? ఇతరులు ఎవరంటే యోగులు కాకుండా సామాన్యులు. ఇతరేషాంతు విద్యతే కర్మాశయం. ఇతరులకు మాత్రం కర్మాశయం ఉంటుంది. అని మళ్ళీ అనుభవించాలి, కర్మఫలం అనుభవించాల్సింది. యోగుల యొక్క చిత్తం ఎక్కడ ఉంటుంది? సంప్రజ సమాధి లేదా అసంప్రజ సమాధి ఉన్నప్పుడు ఈ క్లేశాలు క్షీణిస్తాయి, కర్మబంధనం శిథిలమవుతుంది, పాపపుణ్యాలు అంటే ముఖ్యంగా రాగద్వేషాలు అనే వాసనలు ఉండవు అని చెప్పడం జరుగుతుంది. ధ్యానజం అనాశయం అంటే అన్నిటికంటే మంచి సిద్ధి, ఉత్కృష్టమైన సిద్ధి సమాజ సిద్ధి, సమాధి వల్ల లభించే సిద్ధి అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆపేద్దాం. ఈ విధంగా మనం కైవల్య పాదంలో చిత్తం గురించి తెలుసుకుంటాం. చిత్తం ఒకటి విషయం ఏమర్థమైందంటే శరీరంలో ఒక చిత్తం మాత్రమే ఉంటుంది, అనేకం అనిపిస్తుంది. అది వృత్తుల వల్ల, వ్యాపారం వల్ల, చిత్తం యొక్క స్థితి వల్ల, అవస్థలు వల్ల అట్లా అనిపిస్తుంది. కానీ నిజానికి అది కాదు. చిత్తం దాని యొక్క ఉపాదాన కారణం, మూలం కారణం ఏంటి? అస్మిత అంటే అహంకారము. అహంకారం అనేది మూలము. అహంకారము జడమే, చిత్తము కూడా జడమే అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చిత్తము జడము ఒక విషయం బాగా అర్థం కావాలి. యోగాభ్యాసకి, యోగ సాధనలో చాలా ఆటంకం ఇది. చిత్తము చేతం అనుకుంటే అసలు చిత్తాన్ని మనం ఆపలేము. కొందరు అంటారు, నా మనసు నా అదుపులో లేదండి, నా మాట వినడం లేదండి, చాలా ప్రయత్నం చేస్తున్నా వినడం లేదండి. అంటే అర్థం ఏంటి? చిత్తము చేతనం అని అనిపిస్తుంది.
నిజానికి చిత్తం చేతనం కాదు, జడమే. మన చేతిలో కలంలాగా, చేతిలో కర్రలాగా, కత్తిలాగా, మన చేతిలో వాహనంలాగా. మనం ఎటు నడిపిస్తే అటు నడుస్తుంది, ఎలా నడిపిస్తే అలా నడుస్తుంది. అలాగా చిత్తం కూడా అంతే. ఇది అర్థం కావాలి. చిత్తము జడము, ప్రతి శరీరంలో ఒకే చిత్తం ఉంటుంది. ఆలోచనలు వృత్తులు మారడం వల్ల అలా అనిపిస్తుంది, కానీ అనేక చిత్తాలు ఉండవు. యోగి అనేక చిత్తాలను పుట్టించలేడు. ఉపాదాన కారణం తీసుకొని అనేక చిత్తాలను నిర్మించజాలడు. శరీరాలను కూడా నిర్మించజాలడు. ఈ మానవ దేహంలో ఉన్నటువంటి యోగి ఇతర దేహాల్లో పోలేడు. ఈ జాతి మారదు. పుట్టుకతో ఉన్నటువంటి ఏది శరీరం ఉంది అది చనిపోయే వరకు ఉంటుంది. ఈ విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇది సారం. ఓం శం. ధన్యవాదాలు. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ కూడా ధన్యవాదాలు. మీకు కూడా ధన్యవాదాలు, అభినందనలు. ఓం శం. శాంతి పాఠ. ओम शांतिरंतरिक्षं शांति पृथिवी शांतिराप शांतिरोषधय शांति वनस्पतय शांतिर्विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमो नमः। नमस्ते गुरुजी, ధన్యవాదాలు. ఓం. ఓం చెప్పండి. ఓం నమస్తే గురుజీ. సందేహాలు అంటే ఏదన్నా మనసులో ఆలోచన వచ్చినప్పుడు లోపల ఘర్షణ జరుగుతుంటది గురుజీ, జరుగుతుంది. ఘర్షణ జరిగినప్పుడు ఇది ఇట్లా అది అట్లా అవి రెండు అనిపిస్తాయి. ఒకటి ఒకలా చెప్తుంటే ఇది మంచిది కాదు అని, ఒకటి ఇది ఇలాగే ఉండాలి అని ఒకటి చెప్తుంటది. ఈ రెండు వినేది ఇంకొకటి ఉంటది. ఈ రెండు వింటున్నట్టు ఇంకేదో అనిపిస్తుంది. అది వింటుంది అని గ్రహించేది ఇంకొకటి. ఇవన్నీ ఏంటి గురూజీ? నేను చాలా రోజులుగా అడుగుదాం అనుకుంటున్నా. ఈరోజు చిత్తం గురించి వచ్చింది గనక నాకు వెంటనే అడగాలనిపించింది. ఈ ఘర్షణలో ఇవన్నీ ఏంటి గురూజీ? ఇది సంకల్ప వికల్పాలు సహజమే. గురూజీ, ఒకటి అవును అంటుంది, ఒకటి కాదంటుంది, ఒకటి అటు అంటే ఒకటి అంటుంది. మరి రెండింటిని గమనించేది గురూజీ? రెండింటిని ఒకటి గమనిస్తుంటది. సాక్షి ఒకటి సాక్షి ఉంటది, అది ఆత్మ. మధ్యలో నిర్ణయం చేసి ఒకటి ఉంటుంది, నిర్ణయం చేయడానికి బుద్ధి ఉంటుంది. మనకు అట్లా అన్ని మాకు వేరే లోపల అంతఃకరణాలు ఉన్నాయి. మనసు, ఈ చిత్తము, అహంకారము, బుద్ధి అని చెప్పేసి 4 అంతఃకరణాలు ఉన్నాయి. అవి పనిచేస్తుంటాయి. ఇక వీటిని నడిపించే ఒకటి శక్తి ఉంటుంది, అది ఆత్మ. ఆత్మ అన్ని చూస్తుంటుంది అన్నమాట. అది మనమే. దానికి వీటిని నడిపించేది మనమే, గమనించేది మనమే, అంత చేసేది మనమే. ఏకాగ్రత చేసినప్పుడు మనం ప్రశాంతంగా ఉన్న పని తెలుస్తాయి. అశాంతిగా ఉన్నప్పుడు, ఆందోళన ఉంటే ఏం తెలియదు. కోపం ఉన్నప్పుడు, విషాదం ఉన్నప్పుడు తెలియదు. ధ్యానం చేసేటప్పుడు ఒక ప్రశాంత స్థితి వస్తుంది. అప్పుడు అన్ని ముసురుకున్నట్టు అనిపిస్తాయి ఆలోచనలు. అప్పుడే ఆలోచనలు వస్తున్నాయి అనిపిస్తుంది మనకు. ఆ సమయంలోనే ధ్యానంలో కూర్చుంటే చాలు అన్ని ఈగట్ల దోమల్లా ముసురుకుంటున్నాయి ఆలోచనలు. కొందరు భయపడే ధ్యానం చేయరు. కళ్ళు మూసుకుంటే చాలు అన్ని ఆలోచనలు వస్తున్నాయి. ఇవేంటి భయంకరం. కళ్ళు చేసి పని చేసుకున్నాయి అనిపిస్తుంది. ఈ ధ్యానం వ్యర్థం అనిపిస్తుంది, సమయం వ్యర్థం అనిపిస్తుంది.
అది అర్థం ఏంటి? నిజానికి మనకు అవన్నీ ఉన్నాయి. ఆలోచనలు అన్నీ ఉన్నాయి. ముసురుకుంటున్నాయి. కానీ మనం గమనించడం లేదు అంతే. ఇప్పుడు చుట్టూ అంతా అల్లరల్లరి శబ్దాలున్నప్పుడు, చప్పుళ్ళున్నప్పుడు మనకేది వినిపించదు సరిగా. ఏ శబ్దం లేనప్పుడు గోడ గడియారం కొట్టుకున్న టిక్ టిక్ శబ్దం కూడా వినిపిస్తుంది. ఒక్కోసారి మన గుండె యొక్క చప్పుడు కూడా వినిపిస్తుంది. జాగ్రత్తగా మనం పడుకున్నప్పుడు. అవును అంత గురూజీ. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు. ఉమ్, రాత్రి అందరూ పడుకోండి ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఉమ్, ఏ ఏ ఏ చిన్న చప్పుడొచ్చినా మనకు వినిపిస్తుంది. అంటే ఆ ఉమ్, చప్పుడు లేదన్నా చప్పుళ్ళున్నాయి. కానీ మనము అంత ప్రశాంతంగా లేదు కాబట్టి. అంత అశాంతి ఉంది. అల్లర్లున్నాయి కాబట్టి వినిపించలేదు. ఉమ్. కొట్టుకుంటూనే ఉన్నది. దినంలో కూడా కొట్టుకుంటుంది. కానీ దినంలో వినిపించదు మనకు. అవును గురూజీ. ఉమ్, అలాగే మనం కళ్ళు మూసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అన్నీ వినిపిస్తాయి. ఉమ్, ఆ చప్పులున్నాయి, అన్ని ఆలోచనలున్నాయి, అన్నీ ముసురుకుంటాయి ఎప్పుడు జరుగుతూనే ఉంటది. కానీ మనం ఒక దిక్కు ఉన్నాం కాబట్టి గమనించలేదు కాబట్టి తెలియదు. ఉమ్, గమనిస్తేనే తెలుస్తాయి. అంటే ఈ మనసు నాదేనా? ఈ చిత్తం నాదేనా? ఇయన్నీ ఆలోచనలు నావేనా అనిపిస్తాయి ఒక్కోసారి. ఆహా! ఇటువంటి ఆలోచనలున్నాయా నాలో? ఆశ్చర్యమేస్తుంది. అందుకే ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలంటే ముందు గమనించాలి చిత్తాన్ని, మనస్సును. ఉమ్, ఏ కోరికలున్నాయి, ఏం ఆలోచనలున్నాయి, ఏ భావాలొస్తున్నాయి వదిలేసేయాలి అంతే ముందు. ఉమ్, ఏవైనా రాని, ఉమ్, ఏ ఆలోచన రాని వదిలేసేయాలి. ఉమ్, తెలుస్తుంది అది. అది క్లిష్టమా, పాపమా, పుణ్యమా ఏం చూడొద్దు. ఉమ్, రానివ్వండి, 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 రానివ్వండి. ఉమ్, అంటే మనం నీళ్ళలో అలలు వచ్చినట్టు తరంగాలు వచ్చినట్టు వస్తూనే ఉంటాయి. ఉమ్, రానివ్వండి, పోనీ. ఉమ్, వస్తుంటాయి, పోతుంటాయి. అప్పుడు తెలుస్తుంది. అంటే చిత్తంలో ఏముంది అని తెలుస్తుంది. ఉమ్, తర్వాత మనం గమనించాలి అసలు ఏది మంచిది, ఏది చెడు, ఏది అనుకూలం, ఏది ప్రతికూలం, ఉమ్, ఏది పుణ్యం, ఏది పాపం గమనిస్తుండాలి తర్వాత. ఇది మనం సాధనలో అంటే ప్రారంభంలో ఇలా ప్రయత్నం చేయాలి. ఉమ్. అలా. ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది నిజానికి. అసలు ఒక మనస్సు ఉండదేమో అనిపిస్తుంది. చాలా సార్లు అనిపిస్తుంది. గొప్ప గొప్ప విద్వాంసుల పండితులకు కూడా ఇటువంటి సందేహాలుంటాయి. ఉమ్, కొందరు చెప్పడం జరిగింది. అసలు చిత్తం అనేకం చిత్తాలుంటాయి. ప్రతి క్షణం చిత్తం మారుతుంది. అప్పుడున్న చిత్తం వేరు, ఇప్పుడున్న చిత్తం వేరు అని చెప్పేసి ఈ ఉమ్, మనకు ప్రచ్ఛేదార్థం ఏకతత్వాభ్యాస అనే సూత్రంలో వ్యాస భాషలో వస్తుంది. ఉమ్, ఈ విషయం అనేక చిత్తాలు ఉంటాయి. చిత్తాలు వేరు వేరు ఉంటాయని చెప్పి. ఈ బౌద్ధుల యొక్క సిద్ధాంతం అదే బౌద్ధ మతంలో. ఉమ్, ఇదే నమ్ముతారు. చిత్తాలు అనేకం ఉంటాయి. అప్పుడు చిత్తం అప్పుడే, అప్పుడు అది పోతుంది. మళ్ళీ కొత్త చిత్తం వస్తుంది. మళ్ళీ కొత్త పని చేస్తుంది. మళ్ళీ పోతుంది. ఉమ్, అలా అక్కడ ఖండించడం జరిగింది. ఉమ్. తత్ తత్ ప్రతిషేధార్థం ఏకతత్వాభ్యాసం అనే ఆ సూత్రానికి వ్యాస భాషను చూస్తే తెలుస్తుంది. గురూజీ. ఇలా చాలా తప్పుడు మనకు భ్రాంతులు ఉంటాయి. బయట వ్యవహారం కూడా అటువంటి ఉన్నాయి. అంటే పండితుల్లో వీళ్ళు కూడా కొన్ని సంప్రదాయాలు కూడా ఇటువంటివి ఉంటాయి. ఉమ్, ఎంత చెప్పినప్పుడు కూడా సంప్రదాయాలు కూడా ఉన్నాయి కదా! వాళ్ళు అదే అదే నమ్ముతారు అంతే. జీవుడే దేవుడు. జీవుడే దేవుడు అయిపోతాడు. ఇప్పుడు అపవిత్రంగా ఉన్నాడు కాబట్టి అవిద్య ఉంది కాబట్టి జీవుడు జీవుడుగా ఉన్నాడు. అవిద్య పోయిన తర్వాత, పవిత్రమైన తర్వాత జీవుడు దేవుడుగా మారిపోతాడని ఇప్పుడు కూడా అటువంటి సిద్ధాంతాలున్నాయి, సంప్రదాయాలున్నాయి. అదే అలాగే వాళ్ళు సాధన చేస్తూనే ఉన్నారు. అద్వైతం నేనే నేనే దేవుడిని అంటారు చివరికి. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మాస్మి. ఇలా ఇంకా ధన్యవాదం గురించి. ఇంకా ఈరోజు సారం చెప్పండి ఎవరన్నా. ఈరోజు సూత్రాల సారం. ఈ పాదముల చిత్తం గురించి ఎక్కువ విషయాలు వస్తాయి. ఎవరైనా మోడర్న్ సైకాలజీ అయితే బాగా తెలుస్తుంది. మనోవిజ్ఞాన పుస్తకాలు దొరికితే చూడండి, ప్రయత్నం చేయండి. నెట్లో కూడా వస్తాయి, తెలుగులో కూడా లభిస్తాయి. ఇంకా సందేహాలు? సారం చెప్తారా ఎవరన్నా ఈరోజు సారం? ఓం. వినిపిస్తుందా మాటలు? ఓం. ఓం. ఆ మాట వినిపిస్తుందా? ఓం. వినిపిస్తుంది గురూజీ. వినిపిస్తుంది గురుజీ. చెప్పండి సారం ఎవరు చెప్తారు గురూజీ, ఈరోజు ఈరోజు సూత్రం? మీరు చెప్పిన సూత్రాలు కొంచెం అవగాహన అవటం కష్టంగా అనిపించింది నాకు. ఉమ్, ఈ సిద్ధులు 5 రకాలుగా వస్తాయనేది మొదటి సూత్రం. ఉమ్, అట్లాగే చిత్తము ఒకటే గాని చిత్తవృత్తులు అనేకము.
ఉమ్. చిత్తము ఆ వృత్తులను ఏర్పాటు చేసుకోవటం, ఈ జాత్యంతర పరిణామం అనేది ఇవి కొంచెం మీరు చెప్పారు కానీ ఈ మిగిలిన సూత్రాలు అర్థం కాలేదు. శరీరం మార్చుకోవచ్చు కానీ జాతి మారదు. అంటే మనిషి పశువుగా మారడం జరగదు. యోగి కూడా జాతి మార్చుకోజాలడు, మార్చారు కూడా. తన యోగ బలంతో లేదా సిద్ధులతో తన శరీరాన్ని ఒక పశువుగానో పక్షిగానో మార్చుకోలేడు. తన శరీరాన్ని అంటే బలం చేసుకోవచ్చు, బలహీనం చేసుకోవచ్చు, అందంగా మార్చుకోవచ్చు. కానీ అంటే ఔషధ సేవనం వల్ల, యోగాభ్యాసం వల్ల, భోజనం వల్ల జాతి మారదు అనే విషయం అన్నమాట అది. ఇంకా నాలుగో సూత్రంలో మీరు ఇక్కడ అంటే సూత్రమే కల్పితం అంటారా, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవటం తప్పుంటారా? సూత్రం యొక్క భూమిక వ్యాస భాషం అది ప్రక్షిప్తం. అందుకే భూమిక ఆ వ్యాస భాషను చూడకుండా కేవలం చిత్తం అదైతే నాలుగో సూత్రంలో సూత్రం మట్టుకే తీసుకోవాలి. అంటే ఆ సూత్రం ఉన్న మట్టుకు అది మాత్రం సరిపోతుంది అంతే. దానికి భాషను తీసుకోవద్దని అర్థం. వ్యాస భాషం ప్రక్షిప్తం. స్వామి సత్యపతి గారు అలా చెప్పడం జరిగింది. అది ప్రక్షిప్తం అని. భాషం ప్రక్షిప్తం, సూత్రం కాదు. ఇంకా అంటే చిత్తాలు నిర్మించుకోవటం అనేది అవ్వదు, కానీ చిత్తం మారుతుంది కాబట్టి పరిణామంలో వృత్తులే మారుతుంటాయి చిత్తానికి, అంతే కదా? వృత్తులు మారుతాయి. చిత్తం తయారయ్యాలంటే దానికి ఉపాదాన కారణం కావాలి. ఉపాదాన కారణం అహంకారం కావాలి. అహంకారం కావాలంటే మహతత్వం కావాలి. మహతత్వం కావాలంటే సత్వతమ కణాలు కావాలి. ఆ యోగి అవి తీసుకుని మహతత్వం తర్వాత అహంకారంగా మార్చి తర్వాత ఈ చిత్తంగా మారడం జరగదు కదా. మార్చజాలడు యోగి. ఆ విషయం అది. ఇంకా ప్రతి శరీరంలో ఒకటే చిత్తం ఉంటుంది, అనేక చిత్తాలు ఉండవని అర్థం చేసుకోవాలి. అది విషయం. గురుజీ నమస్తే. చెప్పండి. ఈ 5 రకాల సిద్ధులు అన్నారు కదా గురుజీ. 5 రకాల సిద్ధులు ధ్యాన స్థితితో వాసనలు దూరం చేస్తాయి, వేరే విషయాలు దూరం చేస్తాయి. ఈ 5 రకాల సిద్ధులు ఏమిటని? మొదటి సూత్రం చూడండి. జన్మ, ఔషధి, మంత్ర, తప, సమాధిజ. అవి జన్మతో కొన్ని సిద్ధులు వస్తాయి, పుట్టుకతోనే గత జన్మ చేసిన సాధన వల్ల. ఔషధ సేవన, మంచి ఔషధాలు మంచి భోజనం తీసుకుని కూడా సిద్ధులు వస్తాయి, కొన్ని నైపుణ్యాల సామర్థ్యం పెరుగుతుంది. తర్వాత మంత్రాల వల్ల, అంటే మనం మంత్రాల్లో ఉన్నటువంటి ఆ భావం తీసుకొని మనం అటువంటి ఆచరణ చేసినప్పుడు, అంటే ఆ మంత్రంలో రహస్యాలు ఉంటాయి, దాన్ని అర్థం చేసుకొని వ్యవహారం చేస్తే, ఆచరిస్తే కూడా మనకు సిద్ధులు లభిస్తాయి. తర్వాత తపస్సు ద్వారా కష్టపడి మనం ఈ సుఖ దుఃఖాలు, ఈ లాభ నష్టాలని కూడా పక్కన పెట్టి మనం కొన్ని సాధించాలని చూస్తాం. ఒకటి పొందాలంటే ఒకటి పోగొట్టుకోవడం ఉంటుంది కదా. పొందాలంటే ఒకటి పోగొట్టుకోవచ్చు. మాకు సమయం ఇవ్వాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది, కొద్ది ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అది తపస్సు అన్నమాట. తపస్సు అంటే మనం అనుకున్న మంచి పని చేయడానికి ప్రయత్నం చేయాలి, కష్టాలు నష్టాలు బాధలు అయినప్పటికీ కూడా. అది తపస్సు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉదాహరణకు వ్యాయామం చేయడం అనుకోండి. వ్యాయామం చేస్తే ఏమవుతుంది, శరీరం దృఢం అవుతుంది, గట్టిగా అవుతుంది. మేము వ్యాయామం వస్తున్నాయంటే కుదరదు కదా. అలా కూడా కొన్ని సిద్ధులు వస్తాయి. అలాగే సమాధి వల్ల కూడా సిద్ధులు వస్తాయి. సమాధి సిద్ధుల గురించి మనం విభూతి పాదంలో చెప్పుకోవడం జరిగింది. అంటే చిత్తం ద్వారా మనం పాపపుణ్యాలు చేస్తాం రాగద్వేషాల వల్ల, అవి మారుతాయి అంటారు. సమాధి సిద్ధుల వల్ల, అంటే సిద్ధు అంటే విభూతి పాదంలో చెప్పిన సిద్ధులన్నీ కావు సుమా. అంటే సమాధి వల్ల ఏం జరుగుతుందంటే మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు, పాపపుణ్యాలు, ధర్మాలు పోతాయి, వాసన రహితం అని చెప్తున్నాడు. మిగతా సిద్ధుల వల్ల కాదు. మంత్రాల వల్ల పాపపుణ్యాలు పోవడం ఉండదు. నేను మంత్రం చెప్పేస్తాను, మీకు మీ పాపం పోయింది పోండి అంటే కుదరదు. లేదా మీకు ఈ ఔషధం సేవించండి మీ పాపం పోతుంది అంటే కుదరదు. ఔషధ సేవనం వల్ల కూడా పాపపుణ్యాలు పోవు, రాగద్వేషాలు పోవు. అలాగే పూర్వజన్మ అయితే సిద్ధులు ఉంటుంది, దానివల్ల కూడా కాదు. అని పనికొస్తాయి, ఉపయోగించుకో.